హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఇంటు విందు. నార్మల్గా అందరూ బాస్మతి రైస్తో బిర్యానీ చేసుకుంటారు, కానీ నార్మల్ రైస్తో ఎప్పుడైనా మీరు బిర్యానీ ట్రై చేశారా? ఈ నార్మల్ రైస్ బిర్యానీ మీరు తిన్నారంటే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టారండి. అంత సూపర్ టేస్ట్ ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా అల్టిమేట్గా ఉంటుంది. ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసేయండి ఎలా ప్రిపేర్ చేయాలో అని. ఇప్పుడు 1 కేజీ వరకు నేను చికెన్ని తీసుకున్నాను. చికెన్ని 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను బిర్యానీ చేసే కడాయిని తీసుకున్నాను. ముందే నేను 1 కేజీ చికెన్ని తీసుకున్నాను చెప్పాను కదండి. మంచిగా వాష్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే స్కిన్లెస్ చికెన్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో బగారా పువ్వు, బగారా ఆకు, దాల్చిన చెక్క, స్టార్ అనస, లవంగాలు వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల వరకు పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే 1 కప్పు వరకైనా పెరుగుని యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే పసుపుని వేసుకోవాలి. ఈ విధంగా 5 టేబుల్ స్పూన్ వరకు కారంని యూజ్ చేస్తున్నాను. మీరు రుచికి సరిపడా వేసుకోవచ్చు. అలాగే ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. ఇందులోనే మసాలా పొడిని వేసేసుకోవాలి. అలాగే ధనియాల పొడిని వేసేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను నేను. 3 వరకు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత చికెన్ బిర్యానీ మసాలాను వేసేసుకోవాలి. అలాగే పైనుంచెల్లి కస్తూరి మేతిని వేసేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ఆ తర్వాత పుదీనాను వేసుకున్న తర్వాత ఒక చెక్క నిమ్మరసాన్ని వేసేసుకోవాలి. మీరు కావాలంటే 2 వరకైనా వేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక గంట పాటు రెస్ట్ ఇచ్చేద్దాం. ఇప్పుడు నేను ముందే 3 కప్పుల వరకు బియ్యాన్ని కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అందులోనే బగారా ఆకును, పుదీనాను వేసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ అనేది 80% మాత్రమే ఉడికించుకోవాలి మనం. చూడండి, ఈ రైస్ 80% ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిని మనకు చక్కగా రైస్ ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 లేయర్స్ లాగా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు 1 లేయర్లో రైస్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పుదీనాను, కొత్తిమీరను వేసేసుకుంటున్నాను పైనుంచెల్లి. ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ రెండో లేయర్కి రైస్ని వేసేసుకొని పైనుంచెల్లి ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా వేసుకోవాలి. అలాగే 4-5 వరకు పచ్చిమిర్చీలను కూడా పైన పెట్టేసుకుందాం. నార్మల్ రైస్ బిర్యానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీ ఇంట్లో కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా పచ్చిమిర్చి పెట్టిన తర్వాత ఇందులోనే ఒక చెక్క నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను. ఎల్లో ఫుడ్ కలర్ని పైనుంచెల్లి ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు దీనిని 35 నిమిషాల పాటు దమ్ ఇచ్చేసాను. 35 నిమిషాల తర్వాత చూస్తే మన టేస్టీ నార్మల్ రైస్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇంటికి చుట్టాలు వస్తే హడావిడి లేకుండా నార్మల్ రైస్తో ఈ విధంగా బిర్యానీ చేసి పెట్టండి. 4 ముద్దలు ఎక్కువనే తింటారు. చూస్తేనే మీకు కూడా తినేయాలనిపిస్తుంది కదండి. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే చికెన్ బిర్యానీ చూడండి, ముక్క అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ మన వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.